ముందు పడికట్టు పదాలు బూర్జువా, పెట్టుబడిదారీ విధానం లాంటి పదాలతోనే అర్థం కాక కమ్యూనిటీ సిద్ధాంతాన్ని ఇప్పటికి కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తప్పించి బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు తక్కువ అయిపోయిన ఆ పార్టీ సిద్ధాంతాలు చచ్చిపోయినాయి. జన్మభూమి, శ్రమదానం ఇట్లాంటివి దాన్ని ఏమంటారు, సేవా కార్యక్రమాలు అవుతాయి తప్పించి ప్రభుత్వ కార్యక్రమాలు. కాబట్టినే అవి వినడానికి చదువుకోవడానికి బాగున్నాయి తప్పించి ఆశించినంత కాకనే ఆ కార్యక్రమాల తర్వాతనే 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైంది. మొన్న 14-19 తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ళు దూరమైంది. ఇక్కడ ప్రజలకి చెప్పే పాయింట్ అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతి మహిళకి 1500 ఇస్తామని చెప్పాం. ఇప్పుడు అది కాదు, వాళ్ళందరినీ కూడా P4 కిందన పేదరికం లేని సమాజం అంటున్నాం. పేదరికం లేని సమాజం సృష్టించడం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వల్ల కూడా కాలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీకి సాధ్యమైంది. ఆయన వచ్చిన తర్వాత దాదాపుగా పేదరికం చాలా వరకు తగ్గింది. ఇప్పుడు 7%, 8% మాత్రమే ఉంది భారతదేశంలో. 20-25% తగ్గించగలిగాడు అతను. ఇంకా ఉంది, లేదని ఎవరూ చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ P4 పథకంలో బంగారు కుటుంబాలు అదొక పేరు, దాని పేరేంటిది మార్గదర్శులు, ఇవన్నీ వినడానికి బాగుంది. అసలు ఏంటి ఈ పథకం? ఈ మార్గదర్శులు అనేటటువంటి వాళ్ళు ఈ బంగారు కుటుంబాలకి నెలవారీ ఇంతని డబ్బులు ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, ఎన్నేళ్ళు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైనాయి అని వాళ్ళకి ఇవ్వాలా? ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి, లేదా వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వీళ్ళు వ్యాపారాలు చేస్తారా, వ్యాపారాలకి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టిస్తారా? అదేనా P4? ఇట్లాగైతే కనుక చాలామంది ముందుకు వస్తారు. ఈవెన్ ఎక్కడో ఎందుకు, వ్యవసాయానికి సంబంధించి బోలెడు పొలాలు ఖాళీగా ఉన్నాయి, మెట్ట పొలాలు ఉన్నాయి, మామూలు పొలాలు ఉన్నాయి. కౌలుకి ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, లేదంటే అట్లాగ వదిలేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నమ్మలేక అక్కడ. ఇవాళ నేనే చెప్తా, నేను ఒక 10 ఎకరాలు కొందాం అనుకుంటా, ప్రకాశం జిల్లాలో అయితే 5 లక్షలు అట్లాగా రేంజ్లు. కానీ చూసుకునేవాడెవడు ఆ భూమిని? సెక్యూరిటీ ఏంటి? అదే ఓ కుటుంబం నెలకు 10,000 జీతం ఇస్తాను నేను, ఆ 10 ఎకరాలు బ్యాంకు లోన్ వస్తుంది కాబట్టి, ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి బ్యాంకు లోన్ వస్తుంది కాబట్టి తీసుకోగలను. నేను తీసుకుని ఓ 10 ఎకరాలు కొని ఒకళ్ళకి ఇస్తా. ఒక కుటుంబం అక్కడ ఉండి నేను చెప్పిన పంటలు వేసి, నేను చెప్పిన కాయలో పళ్ళ ఫలాలు నేను చెప్తా. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి రైతులతోనూ మాట్లాడి, లేకపోతే వ్యవసాయ అధికారులతో మాట్లాడి అక్కడ ఏమేమి పంటలు పండిస్తే బాగుంటుంది అన్నటువంటి వాళ్ళు అక్కడ చేసి పెడితే అవి ఈ ఖర్చులు ఇవన్నీ కూడా పెట్టుబడి పెట్టుకుంటారు. దిగుబడి వచ్చిన తర్వాత వాళ్ళకి అందులో 20% వాటా ఇద్దాం. అట్లాగే అక్కడ కాసిన గేదెలు ఇద్దాం, కాసిన కోళ్ళు ఇద్దాం, మేకలు ఇద్దాం, పెంచుకుంటూ వాళ్ళు జీవించవచ్చు. ఓ చిన్న కంటైనర్ హౌస్ కట్టించేస్తాం. అట్లాగే వ్యవసాయ ప్రాంతాలన్నిటి డెవలప్ చేద్దాం. ఇట్లాంటిది ఏదో ఒకటి చెప్పండి. లేదు వాళ్ళ చేత ఇప్పుడు టిఫిన్ సెంటర్లు ఇట్లాంటివి ఏదో బోర్డు పెట్టారు, ఇవాళ పెడుతున్నారు, 4 రోజులు పోతున్నారు. లేదా వీళ్ళు అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశారనుకోండి, ఓ 2 లక్షలు ఇచ్చారు ఆ కుటుంబానికి, బంగారు కుటుంబంకి ఓ మార్గదర్శి ఇచ్చాడు. నేనే చూస్తాను ఇప్పుడు మా చుట్టుపక్కల ఏరియాలోనే, ఇవాళ పెట్టిన షాపు 6 నెలలు తిరిగేటప్పుడు కొనట్లేదు, ఇవాళ పెట్టిన హోటల్ 4 నెలలు తిరిగేటప్పుడు కొనట్లేదు. డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆడో చోట పెట్టుబడి ఎత్తారా, తర్వాత పోద్ది. ఓ స్థిరత్వంతో కూడింది కావాలి. అసలు ఏంటి మీ ఉద్దేశం? P4 అంటే సరే, పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషను అంతా బాగానే ఉంది. డబ్బులు వాళ్ళకి నెల పింఛన్లు వాళ్ళ చేత ఇప్పిస్తారు 1500, లేదా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిస్తారు. అయితే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టించి వీళ్ళేమో పెట్టుబడి పెట్టేవాళ్ళు మార్గదర్శులు, వీళ్ళేమో వ్యాపారాలు చేసేవాళ్ళు అయితే అదేమి ప్రభుత్వానికి బైండింగ్ అవ్వదు, బాండింగ్ అవ్వదు. ప్రభుత్వం చెప్పే పథకానికి దాంతో పేదరికం పోదు. ఇందులో అట్లా వ్యాపారం చేయగలిగినటువంటి వాళ్ళకి ఇవాటికి కూడా బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, మైక్రో ఫైనాన్స్ల నుంచి లోన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆటిట్లో కానీ వీళ్ళు ఇచ్చేటటువంటి 1 లక్షకో 2 లక్షలకో 3 లక్షలకో పెట్టుబడి పెడితే అయిపోతుంది అనుకుంటే కష్టం. కాబట్టి అసలు ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, P4 అంటే ఏంటో అసలు ముందు అది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు దాంట్లో మంచి చెడులు చర్చిస్తారు. లేదు ఆ కమిటీ వేసాం, ఈ కమిటీ వేసాం, 2 కమిటీలు వేసాం, 20 కమిటీలు వేసాం, 30 కమిటీలు వేసాం, ఆగస్టు 15 తర్వాత పేదరికం అంతా పోతుంది, నేను కలగన్నాను, ఇవన్నీ ఉపన్యాసాలుగా బాగుంటాయి. జనాలకు విరక్తి పుడుతుంది 4 రోజులు పోతే.